హలో అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? బావున్నావా? బావున్నానమ్మా. విషయం ఏంటి చెప్పు? అన్నయ్య, మా అపార్ట్మెంట్లోకి ఒక ఆయనొచ్చాడు. ఆ! అతనికి హ్మ్. ఒక అమ్మాయి కావాలంట. ఎవరైనా ఉంటే చెప్పవా? ఏంటమ్మా? అమ్మాయిలా? ఎవరమ్మా అడిగింది? అది సీక్రెట్ అన్నయ్య, చెప్పకూడదు. అమ్మాయి ఉంటే చెప్పండి. అది కాదమ్మా. డీటెయిల్స్ చెప్తేనే కదా నేను పంపించగలను. ఏం లేదన్నయ్య, మన అపార్ట్మెంట్కి ఒక రైటరొచ్చాడు. అతనొక మూవీకి రైటింగ్ చేస్తున్నాడు. ఓహో! ఆయనకే అన్నయ్య ఒక అమ్మాయి కావాలంట. హుహు. 10, 15 రోజులు కావాలంట. సరే చూస్తానమ్మా. కానీ మన అమ్మాయిలందరూ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. అది సరే గానీ పేమెంట్ గురించి ఏమైనా చెప్పారా? రోజుకి 10,000 ఇస్తాడంటన్నయ్య. అయ్యో! 10,000 చాలా తక్కువమ్మా. సరే ఎవరైనా దొరుకుతారేమో చూస్తాను. ఎవరైనా ఓకే అన్నారంటే నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే అన్నయ్య. నేను నైటు డిన్నర్ ఇవ్వడానికి వెళ్తాను. అప్పుడు ఆయన దీని గురించి అడుగుతారు. మీరు చెప్పినట్టే అమౌంట్ తక్కువగా ఉందని ఆయనతో చెప్పి చూస్తాను. సరే అమ్మా నేను పెట్టేస్తాను. సరే అన్నయ్య, ఉంటాను. ఆ! ఒక్క నిమిషం. ఏం లేదు. ఆయనతో చెప్పి నాకు మూవీలో ఏదైనా క్యారెక్టర్ ఇప్పించొచ్చు కదా! ఎందుకన్నయ్య? వాళ్ళొచ్చి కొన్ని రోజులుండి వెళ్ళిపోతారు. వాళ్ళనెందుకు అది అడగడం? అలా కాదమ్మా. నాకు మూవీలో యాక్ట్ చేయాలని చాలా రోజుల నుంచి కోరిక. అడిగి చూడు. సరేనన్నయ్య, నేను ఆయనతో మాట్లాడతాను. ఏదో ఒక ఛాన్స్ ఉంది అంటే నేను మీకు ఫోన్ చేస్తాను. సరే అమ్మా. అయితే నేనుంటాను. బాయ్ అమ్మా. ఓకే అన్నయ్య. బాయ్ అన్నయ్య. హ్మ్. హ్మ్. హలో సార్. బాగున్నారా సార్? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను సార్. ఏంటి సార్ మన కథ ఎక్కడి వరకు వచ్చింది? సార్. ఈరోజే వచ్చాను సార్. రాయడం కూడా స్టార్ట్ చేసేసాను. ఓకే సార్. మీరు రాయండి. మీకు స్టోరీలో గానీ, స్క్రీన్ ప్లేలో గానీ ఏమైనా డౌట్ ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన స్టోరీలో మాత్రం ఎటువంటి మిస్టేకు రానీయకూడదు సార్. ఎందుకంటే ఇది పెద్ద కంపెనీ సార్ చూసుకోండి. అలాగే. సార్, ఆ! అయితే మీరో పని చేయండి. నేను నా స్టోరీ పూర్తవగానే మీకు కాల్ చేస్తాను. ఆ! మీరు కూడా ఇక్కడికే వచ్చేయండి. మనం హోటల్‌లో ఉండే స్టోరీ మొత్తం డిస్కస్ చేయొచ్చు కదా! అయ్యయ్యో! అదంతా సెట్ అవ్వదు సార్. మీరు ముందు స్టోరీ మొత్తం రాసేయండి. ఆ తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం తర్వాత చూసుకుందాం. ఓకే సార్. అన్నట్టు సార్ మన స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది సార్? త్వరగానే కంప్లీట్ అవుతుంది సార్. ఓ 20 డేస్‌లోనే స్టోరీని కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను సార్. ఓహ్! 20 డేస్ పడుతుందా? మీరు స్క్రిప్ట్ ఇస్తేనే నేను పనిని మొదలుపెట్టగలను సార్. ఒక 2 వారాల్లో కంప్లీట్ చేయడానికి చూడండి సార్. ఈ స్క్రిప్ట్ వర్క్ అయిపోయాక కరెక్షన్‌కే 3-5 డేస్ అవుతుంది కదా! కొంచెం త్వరగా కంప్లీట్ చేయడానికి చూడండి సార్. హ్మ్. సరే సార్. ఓకే సార్. అన్నట్టు మన ప్రొడ్యూసర్ కాల్ చేశారు. మీకు అడ్వాన్స్ అమౌంట్ సెండ్ చేశారంట. వర్క్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్‌ని సెండ్ చేస్తానని చెప్పారు. ఏంటి సార్ మీకు ఓకేనా? ఓకే సార్. పేమెంట్ విషయంలో నో ప్రాబ్లమ్ సార్. మనకి ప్రాజెక్ట్ బాగా వస్తే అదే చాలు. హా! చాలా థాంక్స్ సార్. మీ స్టోరీ మీద నాకు నమ్మకం ఉంది సార్. థాంక్ యూ సార్. ఈ సినిమాతో మనకి మంచి పేరు రావాలి. అయ్యో! తప్పకుండా సార్. సరే సార్ అయితే ఉంటాను. బాయ్ సార్. బాయ్. హ్మ్. హలో. హలో! శైలజ. అన్నయ్య, అమ్మాయి దొరికిందా? లేదమ్మా. నేను చాలా మందిని ట్రై చేసి చూసాను. నేను చెప్పాను కదా మన అమ్మాయిలందరూ చాలా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ వీక్ అయితే కొంచెం ఫ్రీ అవుతారు. లేదన్నయ్య, తను ఇప్పుడే అడుగుతున్నాడు. నెక్స్ట్ వీక్ వరకు అంటే కుదరదన్నయ్య. ఈ వారం అంటే చాలా కష్టం అమ్మా. నేను అందరినీ ట్రై చేసి చూసాను. వచ్చే వారం దాకా ఎవరూ ఫ్రీగా లేరు. చాలా కష్టం అమ్మా. సరే అన్నయ్య, నేను చూసుకుంటానులే. హలో! శైలజ. ఆయన దగ్గర నాకు ఛాన్స్ అడగడం మాత్రం మర్చిపోకమ్మా. ఓకే అన్నయ్య, నిన్నడుగుతానులే. సరే అమ్మా. అయ్యో! ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఇతనేంట్రా అంటే అమ్మాయిలు కావాలి అంటున్నాడు. అతనేంటంటే ఎవరు ఫ్రీగా లేరు అంటున్నారు. నాకు కూడా అలాంటి అమ్మాయిలు ఎవరు పర్సనల్‌గా తెలీదు. ఏం చేద్దాం? హ్మ్. ఇదెందుకు ఫోన్ చేస్తోంది? హలో! హలో అక్క, ఎలా ఉన్నావు? బావున్నావా? బానే ఉన్నాను. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? అది అమ్మకి ఒంట్లో బాలేదు. హాస్పిటల్‌లో చేర్చాలి. అయ్యో! ఏమైంది? అమ్మకి చాలా ఫీవర్‌గా ఉందక్కా. నీ దగ్గర డబ్బులుంటే కొంచెం సెండ్ చెయ్యక్కా.
ఏంటమ్మా ఏమంటున్నావు? డబ్బులు కావాలా? అవునక్క, హాస్పిటల్లో చేర్చాలంటే డబ్బులు కావాలి కదా. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అవునా? ఇప్పుడు నా దగ్గర కూడా డబ్బులు లేవు. నేను చూసి అరేంజ్ చేస్తానులే. ఓకే అక్క, త్వరగా రెడీ చెయ్యి. ఆ! సరే. ఈ టైంలోనూ ఆవిడకి ఒంట్లో బాగోకుండా ఉండాలి. ఏం చేయాలో తెలియడం లేదు. నా దగ్గర కొంచెం కూడా డబ్బు లేదు. అమ్మను ఒకటి హాస్పిటల్‌లో జాయిన్ చేయాలంట. సారేమో అర్జెంటుగా అమ్మాయి కావాలని అంటున్నారు. నేను సార్‌తో పాటు ఉంటే ఆయన ఎక్కువ డబ్బిస్తారు కదా! ఆ డబ్బుతో అమ్మని మంచి హాస్పిటల్‌లో చూపించొచ్చు. హ్మ్. సరే. ఆలోచించి చూద్దాం. టైం అవుతోంది. అందరికీ భోజనాలు రెడీ చేయాలి. సార్! సార్! ఓ శైలజ, రండి రండి, లోపలికి రండి. హ్మ్. సార్, మీకు భోజనం తెచ్చాను. టేబుల్ మీద పెట్టాను. అవునా? సరే సరే. అవును, నేను అడిగిన విషయం ఏమైంది? ఏంటి సార్ ఏ విషయం? అదే, అమ్మాయి గురించి అడిగాను కదా, అదే. అడిగాను సార్, కానీ అమ్మాయిలంతా బిజీ అంట. అవునా? అవును సార్, నాకు తెలిసినాయన్ని కూడా అడిగాను. ఆయన కూడా చాలా ట్రై చేశారు, కానీ దొరకలేదు సార్. హ్మ్. మరిప్పుడెలా? ఏం చేద్దాం? ఏం చెయ్యాలో మీరే చెప్పండి సార్. నువ్వు రావచ్చు కదా, ఆ పేమెంట్ ఏదో నీకే ఇస్తాను. కానీ సార్, అది ఎలా? ఇందులో ఏముంది? ఆ పేమెంట్ ఏదో వేరే వాళ్ళకైనా ఇవ్వాల్సిందే కదా. అదే నువ్వే అయితే ఆ పేమెంట్ నీకే ఇస్తాను. నీకు ఉపయోగపడుతుంది కదా. అవును కానీ ఇలా చూడు, నీకైతే నేను 1 డేకి 20,000 ఇస్తాను. ఎంత లేదన్నా 15 డేస్ వరకు నేనిక్కడే ఉంటాను. ఓవరాల్‌గా చూస్తే ఓ 3 లాక్స్ వరకు వస్తుంది. ఆ అమౌంట్ నీకు దేనికైనా యూజ్ అవుతుంది కదా. హ్మ్. 15 డేస్ నేను హ్యాపీగా ఉంటాను. నీకు డబ్బు దొరుకుతుంది. ఏంటి అంత ఆలోచిస్తున్నావు? ఏంటి సార్, ఆలోచించకుండా వెంటనే ఎలా చెప్పగలను? ఓకే ఓకే, బాగా ఆలోచించుకో. హ్మ్. సార్, హ్మ్, నాకు ఓకే. హ్మ్, వెరీ గుడ్. సార్, ఇప్పుడు రండి సార్ భోజనం చేద్దాం. ఓకే పద. హ్మ్, పడిపోతుంది, జాగ్రత్తగా పెట్టు. హ్మ్. అవును, నువ్వు నీ గురించి నీ ఫ్యామిలీ గురించి ఏమీ చెప్పలేదు? నా గురించి చెప్పడానికి అంత పెద్దగా ఏమీ లేదు సార్. పెద్దగా లేకపోతే చిన్నదిగా చెప్పు. ఏం పర్వాలేదు. సార్, మా ఫ్యామిలీ మొత్తం ఊర్లో ఉన్నారు సార్. మ్హూ. నా హస్బెండ్ ఫుల్లుగా తాగుతాడు సార్. హ్మ్, అందుకే ఆయన్ని వదిలేసి నేనిక్కడ దూరంగా ఉంటున్నాను సార్. నాకొక బాబున్నాడు సార్. వాడు అమ్మ దగ్గరున్నాడు. నాకు 2 సిస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అందరినీ నేనే చూసుకుంటున్నాను సార్. అందుకే ఇలా జాబ్ చేసుకుంటున్నాను. అవును, నీ భర్తని ఎందుకు వదిలేశానన్నావు? నా భర్త పెద్ద తాగుబోతు సార్. కానీ ఈ ఏజ్‌లో కూడా నాకంటే చాలా పెద్దవాడు. నువ్వు నాతో వచ్చేస్తావా? నేను నిన్ను చూసుకుంటాను. లేదు సార్, అలా సెట్ అవ్వదు. ఏ, ఎందుకు సెట్ అవ్వదు? నేను నిన్ను చూసుకుంటాను. మంత్లీ మంత్లీ నేను నీకు పేమెంట్ కూడా ఇస్తాను. లేదు సార్, మీతో వస్తే అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దని హద్దులు గీస్తారు సార్. ఇంకోటేంటంటే, ఇక్కడుండి జాబ్ చేయడమే నాకిష్టం. హ, అవునా? హ్మ్. ఓకే. సార్, నాకు తెలిసిన ఒకతను మీ మూవీలో ఏదైనా క్యారెక్టరుంటే ఇవ్వమని అడుగుతున్నాడు సార్. ఏవైనా ఉంటే చెప్పండి సార్. హ్మ్, క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ఆ విషయాల గురించి నేనంతగా పట్టించుకోను. అవన్నీ డైరెక్టరే చూసుకుంటారు. అయితే నేనతని ఫోటో మీకు పెడతాను. డైరెక్టర్‌కి చెప్పి ఏదైనా క్యారెక్టరుంటే ఇప్పించండి సార్. తప్పకుండా. అవును, అతను నీకు బాగా కావలసినవాడా? ఆహా! అదేం లేదు సార్. యాక్చువల్లీ అతను జస్ట్ తెలిసినవాడంతే. అతనికి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అంతే. అందుకనే అడిగాను. సరే సరే, నేను చెప్తాలే ఏమైనా ఉంటే. హ్మ్. ఓకే సార్. సరే, పడుకుందామా? ఆ! సరే సార్. హ్మ్. హ్మ్.